హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా. ఈరోజు జరగబోయే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. అయితే ఈ రెండు టీంల ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఎవరు గెలవబోతున్నారు అనేది డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారంటే ఫస్ట్ ఓపెనర్గా వచ్చేది శుభ్మన్ గిల్, జోష్ బట్లర్. వన్ డౌన్లో వచ్చేది థర్డ్ ప్లేస్లో సాయి సుదర్శన్, ఫోర్త్ ప్లేస్లో షారుఖ్ ఖాన్, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది రాహుల్ తివాటియా, సిక్స్త్ ప్లేస్లో సన్ రైజర్స్ నుంచి వచ్చాడు గ్లెన్ ఫిలిప్స్, సెవెంత్ ప్లేస్లో రషీద్ ఖాన్, ఎయిత్ ప్లేస్లో వచ్చేది మొహమ్మద్ సిరాజ్, నైన్త్ ప్లేస్లో వచ్చేది మియాబాయ్స్ మొహమ్మద్ సిరాజ్, 10th ప్లేస్లో వచ్చేది కగిసో రబాడా, 11th ప్లేస్లో ప్రసిద్ కృష్ణ. ఇది జీటీ గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారంటే ఫస్ట్ ఓపెనర్గా వచ్చేది ప్రప్ సిమ్రాన్, సెకండ్ ప్లేస్లో జోష్ ఇంగ్లీష్, థర్డ్ ప్లేస్లో వచ్చేది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేది మార్కర్ స్టోయిన్స్, ఫిఫ్త్ ప్లేస్లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్, సిక్స్త్ ప్లేస్లో వచ్చేది నేహల్ వదేరా, సెవెంత్ ప్లేస్లో శశాంక్ సింగ్, ఎయిత్ ప్లేస్లో మార్కో జాన్సన్, నైన్త్ ప్లేస్లో హర్షదీప్ సింగ్, 10th ప్లేస్లో యుజవేంద్ర చాహల్, 11th ప్లేస్లో ఉన్న స్పిన్నర్ హర్ప్రీత్ బార్. ఇది పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. పరుగుల వరద పారబోతుంది ఖచ్చితంగా. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో ఖచ్చితంగా 200+ కొట్టబోతారు. అయితే ఈ పిచ్లో టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ కాకుండా ఫీల్డింగ్ తీసుకుంటే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మ్యాచ్లో రెండు టీంల బలాబలగాలు చూసుకుంటే మ్యాక్సిమం రెండు సమానంగానే ఉన్నాయి. కాకపోతే పంజాబ్ కింగ్స్లోనేమో భారీ హిట్టర్స్ ఉన్నారు, గుజరాత్ టైటాన్స్లోనేమో మంచి బౌలర్స్ ఉన్నారు. దాంట్లో బ్యాటర్స్, దీంట్లో బౌలర్స్. మ్యాక్సిమం బలాబలగాలు చూసుకుంటే ఇద్దరు సమానంగానే ఉన్నారు. కాకపోతే హోమ్ గ్రౌండ్ గుజరాత్ కాబట్టి గెలిచే అవకాశాలు కొంచెం గుజరాత్కి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏ టీం గెలుస్తుందో.